అనంతపురం జిల్లా రాయదుర్గంలోని నగర వనంపై ఈ 5 ఏళ్లు వైకాపా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నగర వనం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అత్యాధునిక హంగులతో నగర వనాన్ని సుందరీకరించి పిక్నిక్ స్పాట్గా మార్చుతామన్నారు. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణ శివార్లలో నగరవనాన్ని ప్రారంభం చేశాం. గడిచిన 5 సంవత్సరాల కాలంగా ఈ నగరవనం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది. ఎక్కడా దీన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ఎంతమాత్రం శ్రద్ధ చూపలే. ఇప్పుడు మళ్ళీ దీని పనులు తిరిగి ప్రారంభం చేశాం. ఇక్కడ కొన్ని వసతులు కల్పించి కుటుంబ సమేతంగా వచ్చి ఈ నగరవనంలో సేద తీరడానికి అవసరమైన వసతులు కల్పిస్తా ఉన్నాం. ఒక మంచి పిక్నిక్ స్పాట్ కింద ఈ నగరవనాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాల్లో భాగంగానే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభమైనాయి.